రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసే వరకు తమ ఆందోళనను కార్యక్రమాలు కొనసాగుతాయి తప్ప ఎక్కడ ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ భూమి యాజమాన్యం హక్కు చట్టం రద్దు కోరుతూ పిఠాపురంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టులో విధులు బహిష్కరించి చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు 36వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం న్యాయవాదులంతా విధులు బహిష్కరించి కోర్టు బయట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఎం రాజారావు, ఎస్ఎం అలీ, కె సత్యవాణి మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఈ చట్టాన్ని తాము సమర్థించేది లేదని, ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు తాము ఉధృతమైన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ చట్టాన్ని రద్దు చేసేలాగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం. న్యాయవాదులతో పోరాడి మీరు ఎటకారాలు ఆడుతున్నారు, ఆడొద్దు. న్యాయవాదులు అంటే న్యాయానికి ఒక పక్క కొమ్ము కాసేవాళ్ళు. వీళ్ళు లేకపోతే కోర్టులో ఏమీ లేవు. మీరు న్యాయ వ్యవస్థను మర్చిపెట్టించడానికి ఈ విధంగా చట్టాలు తీసుకొచ్చి న్యాయ వ్యవస్థ నిర్వహించడం ఎంతవరకు సమంజసం కాదు. అంచేత వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి పిఠాపురం న్యాయవాదుల సంఘం తరఫున అధ్యక్షుడిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. వ్యతిరేకిస్తూ అడ్వకేట్స్ అందరూ రాష్ట్ర స్థాయిలో గత 36 రోజుల నుంచి బాయ్కట్ చేస్తున్నామండి. కానీ ఎక్కడా ప్రభుత్వం స్పందించి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవడానికి మాత్రం సందిగ్ధంగా లేదు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునే వరకు మా పోరాటం సాగిస్తాం. దేనికి భయపడకుండా ఈ ప్రజలకి హక్కుల్ని హరించే ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మేము పోరాడతామని ఈ మా బార్ అసోసియేషన్ తరఫున ప్రకటిస్తున్నాం. ఇంటీరియం స్టే కూడా ఇచ్చారండి. ఫిబ్రవరి 1st వీక్ వరకు ఇంటీరియం స్టే ఇచ్చారు. కాబట్టి మేము ఏమి భయపడమండి. మామూలు మనుషులం కాదు. మేము చదువుకున్న వ్యక్తులు కాదు. చట్టాలను తయారు చేసే, చట్టాలని అమలు పేర్పే వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉన్నాం మేము. ఇది ఇంకా తీవ్ర స్థాయికి పోద్దండి. ఈ స్ట్రైక్ ఇంకా కొన్ని రోజులు పోతే మేము ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వకపోతే కోర్టుల్లో కూడా ఎటువంటి విషయాలు కూడా చేయనివ్వకుండా మేము ధర్నాలు చేసి ఈ కోర్టు విధులను కూడా అబ్స్టాండింగ్ చేయడానికి మేము పూనుకుంటామండి. కాబట్టి ఇది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుసుకొని ఈ ఎందుకు పనికిరాని చట్టాన్ని వెంటనే రద్దు చేస్తారని